డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. దాదాపుగా 1631 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులందరూ ఆందోళన చేసిన రోజులు 1631 రోజులు. ఫైనల్గా ప్రధానమంత్రి మోడీ అమరావతికి రాబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి, రాజధానిలో ఉన్న భూములు ఇచ్చిన ప్రతి రైతు ఇంటికి, ఆందోళనలో పాల్గొన్న ప్రతి కుటుంబం ఇంటికి స్వయంగా ప్రజల వద్దకే అధికారులు వెళ్ళి బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చారు. రేపు కార్యక్రమానికి హాజరు అవ్వండి అని బొట్టు పెట్టి అధికారులు ఇన్విటేషన్ ఇచ్చారు. అయితే ఇన్విటేషన్లో రాసుంది కేవలం ఇక్కడ జనరల్గా వచ్చే ప్రజలు చూడడానికి వస్తారు 5 లక్షల మంది, అలా కాకుండా స్పెషల్గా ట్రీట్ చేస్తూ, రాజధాని రైతులను స్పెషల్గా ట్రీట్ చేస్తూ రేపు ప్రత్యేకమైన గ్యాలరీ కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. డే 1 నుంచి 1631 రోజుల పాటు ఈ అమరావతి ఉద్యమంలో ఆందోళన చేసిన వరలక్ష్మి గారు. మేడం నమస్తే. ఎన్నో ఉద్యమాలంటే జనరల్గా అందరూ చేసే ఉద్యమాలు కాకుండా మీరు చేసే ఉద్యమం చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. మీరు ఒకనొక దేశం ఆశలు కూడా వదిలేసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు ఫైనల్గా మోడీ మళ్ళీ మీ అమరావతికి వస్తున్నారు, మళ్ళీ దాన్ని పునఃప్రారంభం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి మోడీ గారు మళ్ళీ రావటం. మరి 2015లో ఇట్లాగే చేశారు, శంకుస్థాపన చేసినప్పుడు కూడా మేము చాలా పండగ అసలు మాకైతే. అప్పుడు మన ఒక్క పల్లెటూరు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తున్నాడు, రాజధాని అంటే ఇదేనేమో అన్నట్టు మాకు అసలు అప్పుడు ఏమీ తెలియదండి. అంత సంతోషపడ్డాం. ఈరోజు కూడా మాకు మళ్ళీ అప్పుడు పాసులు ఇచ్చారు, రైతులందరికీ పాసులు ఇచ్చి మాకు గ్యాలరీలు పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మోడీ గారు మళ్ళీ వచ్చి పునః ప్రారంభం అని చేస్తున్నారు. మరి ఏం చేస్తాం, కేంద్ర సహకారం లేకపోతే ఎంత రాష్ట్రం ఎంత నష్టపోతుందో మాకు గత 7 ఏళ్ల నుంచే తెలిసిందండి. 5 ఏళ్ళు కూడా కాదు, 7 ఏళ్ల నుంచే తెలిసింది. అప్పుడంటే మేము ఆడవాళ్ళ మీద బాబు గారి మీద నమ్మకం, ఆయన ఏదైనా చేస్తారు, మళ్ళీ బాబు గారు వస్తారు, ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి ఆ నమ్మకంతో ఉండి ఎవరికాళ్ళం సైలెంట్గా ఉన్నాం. మాకు అసలు ఇవన్నీ కూడా అప్పుడు తెలియదండి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు అమరావతి ఇక్కడ ఉండదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇక్కడ లేదు శాసన రాజధాని అని చెప్పేస్తే మాకు బాధ అనిపించిందండి. 34,000 ఎకరాలు ఇచ్చాం, మా గవర్నమెంట్ 20,000 ఎకరాలు ఎరసి 54,000 ఎకరాలు ఉందండి. 54,000 ఎకరాలు ఈయన చేసే శాసన రాజధానికేనండి మేము ఇచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు ఏది చేయకూడదు. అధికారంలోకి వచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళు అందరికీ 150 గజాలు ఎక్కువ ఇస్తాం మీకు, ఆ బాబు గారు చెప్పిన దాని మీద. మళ్ళీ ప్లస్ మీకు పొలం వద్దు, ప్లాట్లు వద్దు అన్న వాళ్ళకి మీ పొలాలు మీరు చేసుకునే సౌకర్యం కల్పిస్తానని చెప్పేసి మీ ఆ నాయకుడు ఎక్కడే ఇల్లు కట్టుకున్నాడని అప్పుడు మాజీ ఈ మగ ఈ మంత్రులు అందరూ వాగారండి. వాగి వీళ్ళందరికీ కూడా ఇక్కడ నమ్మకం కలిగించి అందరి చేత అక్కడ ఓట్లు వేయించుకొని గెలిచారనమాట. ఈ కాన్స్టిట్యున్సీ కూడా అసలు బాబు గారికి తెలుగుదేశం రాకుండా వైసీపీ వచ్చిన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం అండి. ఇక్కడంతా కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చాక రాజధాని ఇక్కడ కాదంటే ఏమైపోతామండి మేము. మాట దెప్పను, నేను మడెం దప్పను, మాట్లాడితే విశ్వసనీయత ఇదొకటి బాగా వాడతాడు ఆయన. ఏం మాట దెప్పలేదు ఇప్పుడు మాకు. ఇన్నాళ్ళు బట్టి మేము 1630 రోజులు అని మేము బయటకు వస్తే ఈ క్షణం ఇక్కడ అమరావతి లేదు అంటే డిసెంబర్ 17 అసెంబ్లీలో చెప్పేసి వెళ్ళిపోయారు. మేము బయటకు వచ్చిన రోజు తర్వాత 10 రోజులు కూర్చుంటాం, 20 రోజులు ప్రభుత్వంతో ఒప్పందం కదా, వీళ్ళు ఎక్కడే పోతారు అనుకున్నాం. కానీ ఇన్ని రోజులు 1631 రోజులు కూర్చోబెట్టాడంటే మమ్మల్ని ఆయన అండి నాయకుడు అంటే. నిజంగా ఒక్కరోజు ఒక నాయకుడు కానీ అధికారి కానీ వచ్చారండి మేము కూర్చున్న దగ్గరికి, ఏంటి మీ సమస్యని అడిగారా? 29 ఏళ్లలో శిబిరాలు వేసి కూర్చుంటుంటే ఎవరన్నా వచ్చి అడిగిన పాపాన్ని పోయారా? మా ముందుగా మందడం శిబిరం నుంచి పోవాలి, ఎవరైనా సచివాలయానికి వెళ్ళాలంటే క్యాబినెట్ మీటింగ్కి ఆయన అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. కనీసం అసలు ఏంటి కూర్చున్నారని మా వెంక మొహం తిప్పితే తలకాయ ఈ మొక్కలు ఇద్దేమో వీళ్ళని చూస్తే అన్నట్టు పోయేవాడు. ఆ నీళ్ళుక్కొని ముందుకే అసలు తలకాయ కూడా తిప్పేవాడు కాదు. మా శిబిరం రోడ్డు పక్కనే ఉండేది. మేము 100 మంది ఉంటే 300 మంది పోలీసులను పెట్టేవాడు బయటికి రాకుండా. ఒకటి ఈయనకి చంద్రబాబు గారికి ఆయనకి Z+ కేటగిరీ ఒకటి ఉంటుంది కదండి ఇప్పుడు ఆయన గారికి. ఈయనకేముందంటే నెట్+ కేటగిరీ అనమాట. నెట్లు పట్టుకొని నుంచోవాలి. ఈయన ఆ నెట్+ కేటగిరీ పెట్టుకొని జరిపేర్చాడు 5 ఏళ్లలో పోలీసులను ఎక్కువ మందిని పెట్టుకొని. మీతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రబాబు మళ్ళీ గెలవడం, మళ్ళీ ఇదే రాజధానిగా ప్రకటించడం, ఎలక్షన్ ముందు కూడా ప్రకటించారు చంద్రబాబు, కంటిన్యూ అవుతుంది, మీరేం భయపడద్దని. సో ఇప్పుడు మోడీ వస్తున్నారు కదండి,
సో మీరు అంటే మీ ఉద్యమాల సంగతి పక్కన పెడితే మీరేం ఆశిస్తున్నారు? మేమైతే మోడీ గారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలకంగా ఉందండి. కేంద్రంలో కూడా అందరికీ తెలుసు ఇవాళ. కేంద్రంలో ఎంత వెయిట్ ఉందో కూటమి ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మోడీ గారు కూడా మళ్ళీ వస్తున్నారు. కామెంట్స్ చెల్లికి మళ్ళీ పెళ్ళి అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి చెల్లెల సంసారం బాగోపోతేనో లేకపోతే 3 ముక్కలు అయితేనో చెయ్యాలి కదండి మళ్ళీ పెళ్ళి. అట్టాగే ఉంది ఆంధ్రాది. కాబట్టి ఇప్పుడు మోడీ గారు మళ్ళీ వచ్చి మరి ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి తీసుకొస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు. మరి తీసుకొస్తున్నారంటే ఆయన అయిన 1,00,000 కోట్లు వాళ్ళ కేంద్ర చాలామంది ఇప్పుడు కేంద్ర సంస్థలకి ఇక్కడ ఎప్పుడో ఇచ్చారండి 2015 నుంచి 19 మధ్యలో ఇక్కడ పెట్టడానికి. అవన్నీ కూడా ఏమీ లేవు, ఏయో కొన్నే వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 42 సంస్థలు అసలు రెడీగా రావాల్సినవి ఉన్నాయి. అవి కూడా రావాలి అని చెప్పేసి మేము అందరం ఎదురు చూస్తున్నాం. అలాంటి వాటికి కూడా కొన్నిటి శంకుస్థాపన చేస్తారంటున్నారు. వచ్చి వాళ్ళలోగా ఏమైనా చేస్తారేమో, శంకుస్థాపన చేస్తారు 1,00,000 కోట్ల పనులు కానీ అంటున్నారు. అట్లానే మోడీ గారు కూడా ఇప్పుడు ఇవన్నీ ఆంధ్ర ప్రభుత్వం మీద ఒక రకమైన ఆయనకి తెలిసిందిలేండి ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది. కాకపోతే గత 5 ఏళ్ళు ఒక్కరోజన్నా రాజధాని ఇది అని ఆయన చెప్పలేదు ఏనాడు వాళ్ళు కేంద్రం నుంచి. మేము ఎంత పోరాటం చేసినా వాళ్ళు సైలెంట్గానే ఊరుకున్నారు. హైకోర్టు నోటీస్ ఇచ్చినా కూడా కేంద్రం నుంచి రెస్పాన్స్ ఇవ్వలేదండి. వాళ్ళు ఏమి మీరేమన్నా చెప్తారా ఇదే రాజధాని అంటే వాళ్ళు ఇవ్వలేదు మాకేమి. మరి కాగితం కూడా ఇవ్వాల. లాస్ట్లో కలిసి ఇదే రాజధానిని కంటిన్యూ చేసి కూటమితో కలిసి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్కి మరి వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లకి వాళ్ళే పూచీకత్తుగా ఉండి ఇప్పిస్తున్నారు ఇప్పుడు మాకు. అది కూడా సంతోషమైన వార్తేనండి. అలాంటి నిధులు ఏమన్నా చక్కగా ఇప్పించి మరి ఎవరైనా బ్యాంకుల ద్వారా ఇప్పించాల్సిందేలేండి. వాళ్ళు ఇది ఇచ్చిరు కదా, బ్యాంకుల ద్వారా ఈ కేంద్ర సంస్థలు ఏమన్నా తీసుకొచ్చేటట్టు ఇక్కడ కొంచెం అభివృద్ధి పాదంగా ఉంటే వాటి ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. అందరూ తెలుసు కేంద్ర సంస్థలు ఉంటే ఎంత డెవలప్ అయ్యిద్దో రాష్ట్రం. అలాంటివి తీసుకొచ్చి తొందరగా మాకు అభివృద్ధి జరగాలని. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి వెయిట్ చేశారండి అందరూ. ఇంకా ప్లాట్లు కూడా ఇలా మాకు ఏమీ ఇవ్వలేదు. రైతులు ఎంత నష్టపోయారంటే అంగుళం కూడా అమరావతిని కదిలించలేదు జగన్ అనేదే తెలుస్తుంది. ఇప్పుడు మేము చేసిన ఉద్యమమేనండి. అసలు ఇది ఉద్యమం కాదు, నిరసనే. ఇది ఓన్లీ నిరసనే మేము చేసింది. ఉద్యమం అయితే జగన్మోహన్ రెడ్డి 4వ నాడే చేతిలో పెట్టేవాడు మాకు. ఇది అమరావతి ఇదేనమ్మా అని చెప్పి. మేము చేసిన నిరసన కాబట్టి ఆయన సైలెంట్ కూరుకున్నాడు. మేము ఇది మా దాన్ని మేము కూర్చున్నాము. ఇప్పుడు మీకు అమరావతికి సంబంధించి రేపు మళ్ళీ శంకుస్థాపనకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రధానం కావాల్సింది ఏంటంటే అమరావతి శాశ్వత రాజధాని అనేది ఓవర్లుగా నోటితో చెప్పడం కాదండి, అది చట్టబద్ధత తీసుకురావాలి కదా. సో దాని గురించి ఏం చెప్పబోతున్నారు? దాని గురించి మొన్న 2-3 రోజుల నాడే మేము చంద్రబాబు గారిని కలిసామండి. రైతులతో ఆయన మీటింగ్ పెట్టారు రమ్మని అందరినీ. ఎందుకంటే అందరూ కాస్త ఈ పక్కన పొలాలు తీసుకుంటున్నారు 44,000 ఎకరాలని పడి కొంచెం ఆందోళన పడ్డారని ఆ రోజు చెప్పారు. గజిట్ అనేది 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కనుక మేము చేయలేకపోయాము, హైదరాబాద్తో కలిసి ఉందాం మనకి ఉమ్మడి రాజధాని అన్నారు. 10 ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పుడు కంపల్సరీ గజిట్ చేస్తాం. మేము రైతులను కూడా అదే కోరుకుంటున్నామండి. ఇంకొకసారి ఎవరు వచ్చినా సరే ఈ రాజధాని కాదు లేకపోతే రాజధాని మారుస్తాం పేరుస్తాం అనేవాడు రాకూడదు. అలా నోరెత్తకుండా ఉండేటట్టు మాకు మంచి పార్లమెంట్లో కానీ ఎక్కడైనా ఒక గజిట్ చేసి పెట్టాలని చెప్పేసి మేము గట్టిగానే అడిగామండి చంద్రబాబు గారిని. అడిగితే తప్పకుండా చేస్తాను, 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని మనం చేయలేదు, మళ్ళీ మన ప్రభుత్వం అని కేంద్రం కూడా ఇప్పుడు సుముఖంగా ఉంది, మనకి కంపల్సరీ అది చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారండి. మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఆ గజిట్ చేసి అసలు ఎవరు వచ్చినా సరే అమరావతి కళ్ళే చూసే దమ్ము ఉండకూడదు. ఒక రాజధాని పెట్టిన తర్వాత ఒక 5 ఏళ్ళు గడిచాక మళ్ళీ రాజధాని కాదంటే ఎలాగండి? అలాంటి ప్రభుత్వాలు వచ్చినా రాజధాని అనేది ఫస్ట్ ఏదైతే అనుకున్నామో అదే సెటిల్ చేయండి. పోనీ ఇక్కడ బోల్డ్ అంత పొలాలు కూడా తీసుకున్నారు కనుక ఇదే విషయం మళ్ళీ వస్తుంది, చర్చకు వస్తుంది. ఇప్పుడు మీరు వేల ఎకరాలు ఇచ్చారు మీలాంటి వాళ్ళందరూ కలిసి. ఇప్పుడు మళ్ళీ మరికొంత ల్యాండ్ని సేకరించే అంటే అట్లాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదండి. సో నిజంగా ఈ ల్యాండ్ సరిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకా అడిషనల్ ఇంకా తీసుకోవాలనుకుంటారా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇంకా తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఈ ల్యాండ్ చాలదండి వీళ్ళకి. ఎందుకంటే అది గత 5 ఏళ్ళు బాబు గారు ఉంటే ఖచ్చితంగా అప్పుడే చేసేవాళ్ళు. ఎందుకంటే పక్కన వాళ్ళు అప్పుడే ఇస్తామన్నారు. మా పొలాలు పూలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మై తీసుకోండి అన్నారు. ఎందుకంటే బాబు గారి మీద నమ్మకం. నిజం చెప్పాలని నాయకుడిని పొగడాలని కదా, ఆయన మీద నమ్మకం. చేస్తారు ఏదైనా సరే, ఏదోటి చేసి మనకి చేస్తారు, అభివృద్ధి చేస్తారని చెప్పి. నిజంగా వాళ్ళ అభివృద్ధికి అడ్రస్ అంటే బాబు గారేనండి. అలాంటిది ఆయన చేస్తారని ఇస్తా అంటే అప్పుడు చూద్దామన్నారు. ఆయన మళ్ళీ 5 ఏళ్ళు ఉంటే చూసే వాళ్ళకి తప్పకుండా. ఇప్పుడు గెలిచారు కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నారు. శంషాబాద్ను తలదన్ని ఎయిర్పోర్ట్ అయితే ఒకటి ఖచ్చితంగా, రాజధానిలో ఎయిర్పోర్ట్ లేదండి. ఇప్పుడు గన్నవరం అంటే మాకు అటు పోవాలి, మేము విజయవాడ లోపలికి వెళ్ళాలి. రాజధాని ఏరియాలో అయితే ఇప్పుడు అది ఎయిర్పోర్ట్ ఒకటి. మరి రైల్వే జోన్ వాళ్ళు ఇచ్చారు కదా కేంద్రం వాళ్ళు, ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు ఇస్తున్నారు. అవి సేకరణ భూమి చేయాలంటే వాళ్ళు ఇవ్వటల్లా. వాళ్ళు ఏమంటున్నారు అంటే పూలింగ్ తీసుకోండి, మావి కూడా మా అన్నీ తీసుకోండి ఇచ్చేస్తాము, అంతేగాని మీరు ఈ రైల్వే జోన్కి ఇన్ని ఎకరాలు దానికి ఇన్ని ఎకరాలు అంటే కుదరదండి అని రైతులు అందరూ వచ్చి మీటింగ్
మీటింగ్ పెట్టి బాబు గారికి విన్నవేస్తున్నారు. ఆయన కూడా పరిశ్రమలు అవి వస్తాయి, అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, మరి ఇన్నర్ రింగ్ రోడ్లు ఇలాంటి వాటికి ఇంకా కొన్ని భూమి ఇంకా సేకరణ చేయాలని చెప్పేసి ఆయన కూడా ఇదంతా ఎందుకులే అని ఇక ఏకంగా పూలింగే తీసుకుంటున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ పూలింగ్ అంటే రాజధాని ఇక్కడ ఉంటుంది, కోర్ క్యాపిటల్ అంతా ఇక్కడే ఉంది. అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ సచివాలయం కానీ ఈ 34 ఎకరాల్లోనే తిరుగుతుంది. ప్లస్ ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా, కేంద్ర సంస్థలు కొన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు ఎన్ఐడి కానీ ఇట్టు ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఏ దేనికి ఉండే విలువ అక్కడే వాళ్ళకే ఉంటుందండి. ఫైనల్గా చెప్పండి, మీ చేతిలో నిన్నదాకా ఉద్యమం ప్లకార్డులు పట్టుకున్న మీ చేతికి ఇప్పుడు ఆహ్వాన పత్రిక వచ్చింది. సో ఏం చెప్తారు దీనికి? సంతోషం అనిపించిందండి మాకు. ప్లకార్డులు పట్టుకున్నందుకు రైతులను కూడా ఎంత గౌరవంగా పిలిచి మీకు ఒక గ్యాలరీలు పెట్టాము, మీరు అందరూ ఎప్పుడు ఆ గ్రీన్ తుళ్ళు వేసుకొని వచ్చి అప్పుడు రైతు ఉద్యమం చేసినప్పుడు ఎట్లా ఉన్నారో అట్లా వచ్చి కూర్చొని అందరూ మోడీ గారికి చూపిస్తాము, రైతులండి వీళ్ళు భూములు ఇచ్చిన రైతులని మీకు ఒక గుర్తింపు అయితే ఉంటుంది, అట్లా రండి అని చెప్పారండి. చాలా సంతోషం అనిపించింది. మోడీ గారికి కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని మా ఇంటిది, ఇది మా ఇంటిదని మేము ఇల్లు బొట్టు పెట్టి పిలిచామండి. ఇదేదో మామూలుగా కాదు, అది అధికారులు పిలిస్తే అదేదో నామక అన్నట్టే ఉంటుంది, పిలిచారు ఏముంది వాళ్ళు మనకి తెలుసా అని. అయితే మేము ఇట్లా ఉద్యమం చేసి కాస్త యాక్టివ్గా ఉండాలం, వెళ్ళి ఇళ్ళెమ్మడి తిరిగి బొట్లు పెట్టి ఇది మన ఇంటి పండగ, అందరు కంపల్సరీ రావాలి, జనం కనపడాలి మోడీ గారికి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ముఖ చిత్రాన్ని అయితే మోడీ గారు మారుస్తారని మేము తప్పకుండా అనుకుంటున్నామండి. సో ఇది దాదాపు 1600 పైగా రోజులు అనేక దీక్షలు, నిరసనలు, ఆందోళనలు అన్నీ చేస్తే ఫైనల్గా వాళ్ళ చేతికి అది ఆహ్వాన పత్రిక వచ్చింది. వీళ్ళు ల్యాండ్ పూలింగ్, వీళ్ళు ఇచ్చిన ఏదైతే రాజధానికి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయో వాటిలన్నిటికీ ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవడం కాదు, అడిషనల్ ఇంకా ల్యాండ్స్ తీసుకుని వాటిని కూడా డెవలప్ చేస్తే తాము ఇంకా సంతోషం అని చెప్పి వరలక్ష్మి గారు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే రాజధాని ప్రాంత పునర్నిర్మాణం కోసం రాజధాని రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి ఏమేమి చెప్పబోతున్నారు, ఏమేమి ఇవ్వబోతున్నారు అనే అంశం పైన. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.